హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి రెసిపీ ఏంటంటే చాలా సూపర్ అంటే సూపర్ రెసిపీ, చాలా హెల్తీ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. ఇది అందరికీ దాదాపుగా నచ్చుతుంది. రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. నేను ఓన్లీ రాగి పిండితో మాత్రమే చేస్తున్నాను. అలాగే రైస్తో కూడా చేసుకోవచ్చు. నేను ఓన్లీ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసమని ముందుగా ఒక గ్లాస్ పిండిని తీసుకున్నానండి. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసుల వాటర్ వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఈ పిండిని ఇలా కొద్దిగా తీసుకొని ఇందులోకి కొన్ని వాటర్ పోసి ఇది ముందుగా ఇలా ఉండలుగా లేకుండా ఇలా స్మూత్గా కలుపుకొని ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని దానిలోకి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నాను కదా పిండిని, దీంతో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. ఇవి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసి అవి ఒక 5 మినిట్స్ పాటు కొద్దిగా వేడి అయిన తర్వాతకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఇది ఒక 5-10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు మిగతా పిండిని వేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా మంచిగా స్మూత్గా వస్తుందండి రాగి ముద్ద అనేది. ఇలా ఇది కొద్దిగా ఉడికిందంటే మనకు తర్వాతకి మిగతా పిండినంతా వేసుకొని ఇలా గిన్నెలో మొత్తం అంతటా పడేలాగా పిండిని వేసుకొని మరి ఒక 5 మినిట్స్ పాటు ఇది హైలో పెట్టకుండా అలాగని బాగా సిమ్లో పెట్టకుండా మీడియంలో స్టవ్ని పెట్టుకొని ఇలా ఒకే విధంగా కలుపుతూ మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒకే వైపున కలుపుతూనే ఉండాలండి. ఇలా అయితేనే మనకు ఉండలు కట్టకుండా స్మూత్గా వస్తుంది రాగి ముద్ద. చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా చాలా బలం అండి ఇది. ఇది పాతకాలం నాటి వంట. ఇది చాలా బాగుంటుంది. మన పెద్దవాళ్ళు ఇవి తినే ఇప్పటి వరకు చాలా హెల్తీగా ఉన్నారు. దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. నెయ్యి వేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది. దీంతో పాటు నాటుకోడి కూర లేదా ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ ఏదైనా కానీ చాలా సూపర్గా ఉంటుందండి. ఇలా ఉండలు కట్టకుండా ఒకసారి మనం కలుపుకున్నాక మూత పెట్టేసి మరి ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో ఉంచేసి వదిలేసామంటే మనకి ఇది రెడీ అయిపోతుందండి. ఇది ఇంకా దగ్గర పడాలంటే ఇంకా దగ్గర పడేదాకా ఇంకో 5 మినిట్స్ పాటు ఉంచుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల డైజెషన్ అనేది తొందరగా అవుతుందండి. ఉడకకపోతే డైజెషన్ కాదు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. కొద్దిగా పిండిని తీసుకొని వాటర్లో చేయిని తడుపుకుంటూ ఇలా బాల్స్ చేసుకుంటే మనకు రాగి ముద్ద అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీ కదా అండి, చాలా సూపర్గా ఉంటుంది. చాలా మంచి హెల్దీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా నేను ఫిష్ కర్రీ చేశానండి. అది వీడియో తీయలేదు. ఇంతకుముందు మా ఛానల్లో ఫిష్ కర్రీ వీడియో ఉంది. అమ్మమ్మ చేసిన ఫిష్ కర్రీ వీడియో ఉంది. తర్వాతకి కూడా మరీ ఎప్పుడైనా చేసినప్పుడు నేను పెడతాను. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం నేను ఫిష్ కర్రీ వీడియో అనేది తీయలేదు. ఓన్లీ రాగి ముద్దది మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. దీంతో కాంబినేషన్గా ఫిష్ కర్రీ చేశాను. ఈ సూప్తో తింటుంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. అలాగే ఈ రాగి ముద్దతో పాటు పల్లీల చట్నీ కూడా చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్. తర్వాతకి ఫిష్, తర్వాతకి చికెన్, తర్వాతకి మటన్, అన్నిటికంటే నాటుకోడి పులుసు మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మా వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు.
చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.